అందరికీ నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాకు ప్రాణహాని ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి నాకు సెక్యూరిటీ పెంచాలని లెటర్ పెడతాం జరిగింది. కానీ నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అధికారంలో ఉండా లేకపోయినా మీరు చేయాల్సిన పనులన్నీ చేస్తూ ఉంటారు. మీకు ప్రాణహాని ఉండవేంది? మీరే పక్కన వాళ్ళని లేపుతూ ఉంటారు, చంపేస్తూ ఉంటారు, బెదిరిస్తూ ఉంటారు, హెచ్చరిస్తూ ఉంటారు, అనేక రకాలుగా మీరు మాట్లాడుతూ ఉంటారు. కానీ మీకు ప్రాణహాని ఉంది అనేది ప్రజలు కూడా నమ్మరు. మీరు ఎట్లా నమ్ముతున్నారో కానీ, మీ పక్కన ఉండే ఎట్లా నమ్ముతున్నారో కానీ, మీకు ప్రాణహాని ఉంది అని అంటే ప్రజలు ఓటింగ్ పెట్టండి, ఎవరికి ప్రాణహాని ఉందో చూద్దాం. మీకు ప్రాణహాని ఎట్లా ఉంది? మీ బాబాయిని నువ్వే చంపేసి ఎన్ని సంవత్సరాలు అయింది? ఈ రోజు కూడా తేల్చలేకపోయావు. ప్రజలకు తెలీదా? నాయకులకు తెలీదా? పైన కేంద్ర ప్రభుత్వానికి తెలీదా ఎవరు చంపారో అనేది? నీకు సెక్యూరిటీ ఎందుకు? నువ్వు ఆడిపోతున్నావు. మీరు బయటికి రావాలంటే ప్రజల్ని మమర్పం చేసుకొని వస్తున్నావు. ఏ కార్యక్రమం అయినా సరే 10,000 మంది 4,000 మంది జనం లేకుండా నువ్వు ఎప్పుడు రావు బయటికి. నీకు ఇంకా సెక్యూరిటీ ఎందుకు? సెక్యూరిటీ అంత అవసరమా? చెప్పు జగన్మోహన్ రెడ్డి. నాకు సెక్యూరిటీ కావాలంటున్నావు. నీకు ఏ విధంగా ప్రాణహాని ప్రజలకు తెలియపరచాలని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను.